సభలు సమావేశాలతో తెలంగాణ అగ్రనేతలందరూ కూడా అంటే కేంద్రంలో ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా తెలంగాణ మీదే ఫోకస్ పెట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో 4 వచ్చాయి, ఈసారి 12 14 లేదంటే 15 స్థానాలు కైవసం చేసుకోవడానికి టార్గెట్ గా ముందుకెళ్తున్నారు. కాకపోతే ప్రజల్ని ఒక డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలంగాణకి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, ఏం చేశారు, ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు, గతంలో గెలిపించినటువంటి 4 ఎంపీలు సాధించింది ఏంటి, ఇప్పుడు ఏం చేస్తారని చెప్పి మళ్ళీ ఓట్లు వేయాలి. మరొకటి సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, మా మెజారిటీ అనేది చాలా కీలకం కాబోతోంది, సో మాకు ఎంపీ క్యాండిడేట్స్ గా గెలిచిన వారు కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొస్తాం, సో మాకు ఓటు వేయండి అంటూ కూడా ముందుకెళ్తున్నారు. ఇక రిజర్వేషన్ సంబంధించి జరుగుతున్నటువంటి వాడి వేడి చర్చలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ విధంగా మనం చూస్తూ ఉన్నాం. రిజర్వేషన్లు తెచ్చిందే మేమంటారు, లేదు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ అంటుంది. ఏంటి ఒకసారి క్లారిటీ ఇవ్వండి, ఏది వాస్తవం ఏదో వాస్తవం? ఇప్పుడు ఒకటి మేడం, వాస్తవానికి మీరు చాలా సమస్యలు లేవనెత్తినారు. దీంట్లో మనకు ప్రధానంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక అప్రతిష్ట, అబద్ధము, పూర్తిగా ఏమాత్రము ఆధారం లేనటువంటి వార్తని తెలంగాణ కాంగ్రెస్ కేంద్రంగా సోషల్ మీడియా, కాంగ్రెస్ కు సంబంధించిన సోషల్ మీడియా మొత్తము దాన్ని ఒక ఫ్రేమ్ చేసి ఫేక్ వీడియో, అమిత్ షా గారు మాట్లాడినటువంటి ఫేక్ వీడియోను రూపొందించి దేశం మొత్తం దాన్ని వదలడం జరిగినటువంటిది. ఏఐసి ట్విట్టర్లో కూడా దాన్ని పెట్టడం జరిగినటువంటిది. దీని వెనకాల ఎవరున్నారు అనేటువంటిది వాళ్ళ చర్చ. ఢిల్లీకి వెళ్ళి పోలీసులు వచ్చినారు, రేవంత్ రెడ్డి గారు అన్ని చెప్తున్నారు, కానీ ఢిల్లీకి వెళ్ళి పోలీసులు వచ్చినారు, నన్ను అరెస్ట్ చేస్తారంట, ఇది చెప్తున్నాడు తప్ప ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది మీరు పోస్ట్ చేసింది మీ ట్విట్టర్ లో, మీ పార్టీ ట్విట్టర్ లో, ఆల్ ఇండియా లెవెల్ ట్విట్టర్ లో దాన్ని పోస్ట్ చేసి దేశం మొత్తం ఇప్పుడు ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మా భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ కుయుక్తులు పన్నింది అనేటువంటిది మా ఆరోపణ. దానికి సంబంధించి వాళ్ళు ఢిల్లీకి రమ్మన్నారు పోలీసులు, వెళ్తాడా వెళ్ళడా అది వేరే విషయం. ఎక్కడ కూడా నేను దీంట్లో 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఫేక్ వీడియోలు సృష్టించడం సహజంగా జరుగుతుంది మేడం, మనం చాలా సందర్భాల్లో చూస్తున్నటువంటి ఆ పార్టీ ఈ పార్టీ. స్వయాన సాక్షాత్తు దేశ అంతర్గత భద్రత రక్షణ, దేశంలో ప్రధానమంత్రి గారి తర్వాత 2వ స్థానంలో ఉండేటువంటి అమిత్ షా గారి వీడియోను ఫేక్ సృష్టించి దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి పార్టీని భారతీయ జనతా పార్టీని బదనామా చేసేటువంటి పద్ధతిలో తీసుకెళ్లడం జరిగింది. ఎవరు చేసినారు అనేటువంటిది ఇవాళ ఎవరు చేసినారు? ముఖ్యమంత్రి అని అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో కాకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పిసిసికి సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆయన కిందనే ఇప్పుడు అన్ని సంఘాలు పనిచేస్తాయి. సోషల్ మీడియా సతీష్ గారు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ఆయన నోటీస్ ఇచ్చినారు, ముఖ్యమంత్రి గారికి ఇచ్చినారు, బాధ్యత తీసుకోవాలా. స్వయానా మరి పోలీసులు చెప్తున్నట్టు సమాచారం మేరకు అది ఎంతవరకు వాస్తవమో కానీ రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ లో కూడా అది పోస్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారికి తెలిసి పోస్ట్ అయిందా తెలియక పోస్ట్ అయిందా, ఏదైనా కూడా తెలిసి చేసినా తెలియక చేసినా నేరం కింద వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ ఒక చట్టరీత్యా అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారంగా అక్కడ దేశ భద్రత గురించి విధులు నిర్వహిస్తున్నటువంటి అమిత్ షా గారి గురించి ఇక్కడ అదే స్థాయిలో రాష్ట్ర బాధ్యతలు ఉన్నటువంటి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి మధ్యన ఈ ట్విట్టర్ ఫేక్ వీడియో అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా దాని మీద ఎంక్వైరీ జరగాల, దానిలో ఎవరు తప్పించుకోలేరు. నిన్న మోదీ గారు మాట్లాడింది కూడా అదే అంశం. ఎవ్వరు కూడా ఈ ఫేక్ వీడియోకి సంబంధించిన తప్పించుకోలేరు. ఇవల్ల అరుస్తున్నారు, సిబిఐ అయిపోయింది, ఈడీ అయిపోయింది, అన్ని అయిపోయినాయి, ఢిల్లీ పోలీసులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు చెప్పరాదు? ఎందుకు దేశంలో మిగతా ముఖ్యమంత్రులు లేనటువంటిది ఎందుకు వస్తుంది? కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రచార సాధనాలను వాడుతున్నటువంటి పరిస్థితి లోపల తప్పకుండా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి శిక్ష అనేటువంటిది మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇవాళ అమిత్ షా గారి యొక్క వీడియోనే ఫేక్ కింద చేసిండ్రు అంటే అంతర్జాతీయ టెర్రరిస్టులు ఉంటారు. అంటే ఏం చెప్తున్నారు, ఏం సమాచారం ఇస్తున్నారు మీరు అంటే ఎవరైనా ఏదన్నా చేయొచ్చు అంటే అక్కడ ఏమంటారు, హోమ్ మినిస్టర్కే భద్రత లేదు, హోమ్ మినిస్టర్ మాట్లాడేదానికే రక్షణ లేదు కాబట్టి అనేటువంటిది ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి వస్తుంది. కాబట్టి చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎవరున్నా కూడా దాంట్లో శిక్ష ఉంటది. అస్సాంలో ఆల్రెడీ అరెస్టులు జరుగుతున్నాయి ఒకటి. రెండవది, ఇప్పుడు చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు, టిఆర్ఎస్ మిత్రులు ఎక్కడ పోటీలు ఉన్నారో వాళ్ళ ఒకసారి వెనక్కి చూసుకుంటే అర్థమవుతుంది. వాళ్ళు 17 సీట్లు గెలుస్తాం. 17 ఎందుకు, మహారాష్ట్రలో కొన్ని సీట్లు ఉన్నట్టున్నాయి కదా, అవి కూడా 17+ గెలుస్తాం, మేమే ప్రధానమంత్రి అయితే ఉంది. గతంలో చెప్పుకున్నట్టుగా ఇప్పుడు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ పోటీ స్పష్టంగా కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణలో పోటాపోటీ జరుగుతుంది. మేము చాలా ప్రధానంగా ముందుకొచ్చినటువంటి పరిస్థితి వల్ల మోదీ గారి నాయకత్వాన్ని జాతీయంగా అంతర్జాతీయంగా అభివృద్ధి ఎవరు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు జూన్ 4 వరకు అట్లే కలలు కనమండి.
జూన్ 4 ఎందుకు? జూన్ 1 సాయంత్రానికి అన్ని సర్వేలు వస్తాయి. ఇప్పటికి సర్వేలు రాలేదా మేడం? ఇండిపెండెంట్ సర్వేలు అన్ని కూడా మనకందరికి తెలుసు. దీంట్లో ఏమి రహస్యం లేదు. బీజేపీ 350, 360, 380 సీట్లతో ముందుకు వచ్చింది అనేటువంటిది అన్ని ఇండిపెండెంట్ సర్వేలు, ఇష్టం ఉన్న ఇష్టం లేని సర్వేలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి, మేము వస్తాం అధికారంలోకి, బీజేపీ 200 సీట్లు వస్తాయి. కలలు కనండి. కేసీఆర్ గారు కలలు కని 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 ఇక్కడికి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి వేరు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక్క బస్సుల్లో మహిళలకు తప్ప ఏది పూర్తి చేయలేదు. తెలియజేసిండా అంటే మాకు టైం లేదు, మొత్తం డబ్బంతా ఆయన తినేసిపోయినాడు. తినేసిపోతే మీకు తెలియదా? మీరు వాగ్దానాలు ఇచ్చినప్పుడు, మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీకు ఆ మాత్రం ముఖ్యమంత్రి కావాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, 120 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా? డబ్బులు ఉన్నాయా లేదా అని తెలియదా? చాలా సందర్భాల్లో మాట్లాడగా మాకు తెలుసు డబ్బులు ఎట్లా సృష్టించాలనేటువంటిది. ఇవాళ చాలా ఆర్థిక సంక్షోభాలు, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు, అప్పులు తెచ్చి ఇప్పటి వరకు 17,500 కోట్లు 4 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పులు వివిధ రూపాల్లో తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. రైతు బంధు ఇంతవరకే ఇక రాదు, రైతు బంధు రాదు. ఉద్యోగస్తులకు 4 డిఏలు బాకున్నారు. ఏ మాట కామాట చెప్పాలి, కేసీఆర్ జమానాలో 4 డిఏలు ఎప్పుడు కూడా డ్యూ లేదు, వాయిదాలు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్లో 4 వాయిదాలు ఉన్నాయి. పిఆర్సీ లేదు, ఫీజు రీంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ కింద నిధులు లేవు, రైతులకు ఇచ్చే రుణమాఫీ, ఇవన్నీ కూడా ఆగస్టు 15 ఎందుకు అంటున్నాడు అంటే, ఈ లోపల ఈ ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే లోకల్ బాడీస్ ఎన్నికలను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్ని కండక్ట్ చేసుకొని అంతా బయటపడ్డ తర్వాత 15 ఆగస్టు నాడు చూద్దాంలే అనే పరిస్థితికి వచ్చినాడు. కాబట్టి అబద్ధాలు. అదే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ 4 ఎంపీలు గెలుచుకున్నారు కదా, గుండు అరగుండు అంటూ కూడా ఆయన భాషా శైలిలో ఆయన మాట్లాడున్నారు. దానికి బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారనుకోండి. కాకపోతే ఏం చేశారనేది వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేశారంటే, కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పనులను చేసిన కిషన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు. 3 నెలలు 4 నెలల కింద మొన్న కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి 9 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పథకాలను అనేటువంటిది వివిధ రూపాల్లో స్కీముల్లో ఇచ్చింది అనేటువంటి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంటే దేశానికి మొత్తం 28-29 రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఉంటది. మీరు దానికి లెక్కలు చూసుకోండి ఎన్ని ఇచ్చినారు అనేటువంటిది మీకు చెప్పాలనుకున్నప్పుడు, ఒక్క సికింద్రాబాద్ కు సంబంధించినటువంటిది రీజనల్ రింగ్ రోడ్డుకు 26,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు, వర్క్ నడుస్తుంది. అంబర్పేట ఫ్లైఓవర్ కు 266 కోట్లు ఇచ్చినారు. 30 సంవత్సరాల సమస్య లాలాపేట సత్యానగర్ అప్రోచ్ రోడ్డు క్లియరెన్స్ ఇచ్చినారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 719 కోట్లు ఇచ్చినారు. నాంపల్లి ఆధునీకరణకు దానికి 327 కోట్లు ఇచ్చినారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 375 కోట్లు ఇచ్చినారు. బేగంపేట రైల్వే స్టేషన్ ఆధీనానికి 22 కోట్లు ఇచ్చినారు. చెర్లపల్లి నుంచి 248 కోట్లు. ఎంఎంటీఎస్ సర్వీసు యాదాద్రి వరకు 1,165 కోట్లు ఇచ్చినారు. మరి ఔటర్ రింగ్ రోడ్డు 12,600 కోట్లు. ఏది ఔటర్ రింగ్ రోడ్డు రైలుకి సంబంధించినటువంటిది ఇవ్వలేదా? జాతీయ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వచ్చినాయి కదా మనకి. ఏది నేషనల్ హైవేస్ వచ్చినాయి కదా. నేషనల్ హైవేస్ 60 సంవత్సరాల కాంగ్రెస్ పీరియడ్ లో 2,500 కిలోమీటర్లు ఉంటాయి, ఇవాళ 4,500 కిలోమీటర్లు పూర్తయి ఇంకొక 1000 కిలోమీటర్లు నడుస్తుంది వరకు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి పద్ధతి కంటే కూడా మామూలుగా గిరిజనులకు యూనివర్సిటీ ఇచ్చినారు. మెడికల్ కాలేజెస్ అన్ని కూడా అడుగుతూ ఉన్నారు కదా. అవును, మెడికల్ కాలేజ్ మీద 10 సార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా మాట్లాడినాడు. మీరు ఎక్కడెక్కడ కాలేజీలు కావాలనో చెప్పండి అంటే కేసీఆర్ గారు కావాలని చెప్పి రిప్లై ఇవ్వకుండా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉండేటువంటి నాయకులకు మెడికల్ కాలేజీ ప్రైవేట్ లో ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు తప్ప ఎన్నడూ సహకరించని చెప్పండి. 5 సంవత్సరాల కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారితో రాష్ట్ర అభివృద్ధి గురించి ఏదైనా ఒక సమావేశం పెట్టి పిలిచి మాట్లాడినాడా? ఆయనకి ఏం కావాలి? ఆయన ఒక మహారాజు అనుకున్నాడు. మహారాజు ఇది ఒక సామ్రాజ్యము, నేనే తెచ్చిన తెలంగాణ అనుకున్నాడికి ప్రజలు ఇచ్చిన తీర్పు దిమ్మ తిరిగే తీర్పిచ్చి ఇవాళ 17 సీట్లు గెలుస్తాము. మొత్తం దేశంలో అది ఒక జాతీయ పార్టీ కదా, ప్రాంతీయ పార్టీ కాదు కదా. పేరు మార్చుకున్నారు, ఏం చేయాలని అర్థమైతే లేదు. నాయకులంతా వదిలి వెళ్ళిపోతున్నారు, నమ్మే పరిస్థితి లేదు. రేపు 1-2 సీట్లలో వాళ్ళు రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీలో జాయిన్ కాబోతున్నారని, ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి, అయోమయంలో ఉన్న రాజకీయాలని. ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎప్పుడైనా పోవచ్చు అనేటువంటి దానికి నేర్పిందే తెలంగాణలో కేసీఆర్ గారు. కనీసం పెళ్లి తర్వాత విడాకులు ఇచ్చినాక మళ్ళీ ఒక పెళ్లి చేసుకునే సాంప్రదాయం ఉంటే బాగుండేది. అట్లా కాకుండానే అక్కడ పెళ్లి ఉండగానే ఇక్కడ వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి పద్ధతి దిగజారిన రాజకీయ దివాలాకోరు పార్టీ ఫిరాయింపులు నేర్పిందే కేసీఆర్ గారు.